మొత్తానికైతే నాగార్జున గారు మంచి సాంగ్తో ఎంటర్ అవుతారు. సార్ మీరు వాళ్ళని తిడుతుంటే భలే మజా ఉంటుంది సార్, నేను యూకే నుంచి కూడా అదే చూస్తాను, మీరు ఎంత తిడితే అంత బాగుంటుంది అని యూకే పోరి అనడం కాదు, కానీ నేటి ఎపిసోడ్ చూస్తే చాలామందికి అది అనిపించింది. ఒక్కొక్కరికి సినిమా చూపించేశారు నాగార్జున. స్టైలిష్ లుక్తో మాత్రం కింగ్లా ఉన్నారు నాగార్జున. మన టీవీలో హౌస్లో ఏం జరుగుతుందో చూద్దామంటూ భరణి తనుజాల ముచ్చట్లను చూపించారు. నీ గురించి నువ్వు ఆడు, ఇది నా గేమ్, నాకు నచ్చినట్టు నేను ఆడతా, నీకు కొన్ని నిజాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా, ఎప్పటిలాగే ఉండు, కానీ గేమ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నీకోసం నువ్వు ఆడు, నీకు ముందు నుంచి ఎవరు సపోర్ట్ చేశారో ఆలోచించు, నీకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటో కూడా తెలీదు కదా, అందుకే చెప్తున్నా అంటూ భరణి అయితే చెప్తాడు. ఆ తర్వాత ఆడియన్స్తో మాట్లాడతాడు. ఇక యూకే నుంచి వచ్చిన తెలంగాణ అమ్మాయి శృతి అయితే అల్లాడించేసింది. వీకెండ్లో మీరు వచ్చి వాళ్ళని తిడుతుంటే నాకు మస్తుగా అనిపిస్తుంది అని చెప్పింది. తన ఫేవరెట్ ఇమాన్యువల్ అని, నచ్చేది భరణి అని చెప్పింది. బంధాలు పెట్టుకొని తనతో ఎవరు బాగుంటే వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారు భరణి, బంధాలు పెట్టుకొని వాళ్ళతో తోసేస్తున్నారు. మొన్నటి గేమ్లో శ్రీజను కూడా అలాగే తోసేశారు, అది నాకు నచ్చలేదు అని చెప్పింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున గారు. కొత్త కెప్టెన్ని అభినందించారు నాగ్. అసలు నువ్వు ఉంటావో లేవో అనుకున్నా, ఇప్పుడు కెప్టెన్ అయి గోల్డెన్ స్టార్ తీసుకున్నావు అంటూ ఆకాశానికి ఎత్తివేశారు నాగ్. ఈ స్టార్ నేను కాదు, తనుజ పెడితే బాగుంటుంది సార్ అని అన్నాడు ఇమ్ము. దాంతో నాగ్, తనుజ, రామ్మ కళ్యాణ్కి గోల్డెన్ స్టార్ పెట్టు అని అన్నారు. దాంతో తనుజ వచ్చి గోల్డెన్ స్టార్ పెడుతుంటే హ్యాపీనా అని అన్నాడు పులిహోర రాజా కళ్యాణ్. వీడు మాత్రం తనుజతో పులిహోర కలపడానికి అస్సలు గ్యాప్ ఇవ్వడమే లేదు. అక్కడ స్పేస్ లేకపోయినా కూడా అడిగి మరీ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత తనుజని క్యాప్టెన్ రూమ్కి పిలిపించి పర్సనల్గా మాట్లాడారు నాగార్జున. నువ్వు కూడా గోల్డెన్ స్టార్ గెలుచుకున్నావు, కెప్టెన్సీ టాస్క్కి సంబంధించిన వీడియో ఒకటి చూపిస్తున్నా, అది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అంటూ డీమాన్ పవన్ చేసిన కకృతి పనిని వీడియోలో చూపించారు నాగ్ సార్. వీడియో చూసా కదా, అందులో నీకు ఏం కనిపించింది అని తనుజని అడిగాడు నాగ్. అతను కాలితో ఎటువైపు లైట్ వెలిగిందో కళ్యాణ్కి చూపిస్తున్నాడు సార్ అని అన్నది. దాంతో నాగార్జున సార్ కరెక్ట్గా చెప్పావు, నువ్వు నాన్న అని బంధం పెంచుకుంటున్న భరణి లైట్ ఆఫ్ చేశాడు అని డీమాన్ పవన్ క్లియర్గా కళ్యాణ్కి చూపించాడు. కళ్యాణ్ అందుకే చాలా టైం తీసుకున్న తర్వాత లైట్ ఆర్పేసింది భరణి అని చెప్పాడు. ఈ విషయం నీకు పవన్ కానీ కళ్యాణ్ కానీ చెప్పారా అని అడిగాడు. లేదు సార్, వాళ్ళు చెప్పలేదు అని అన్నది తనుజ. గెలవటం ముఖ్యం కాదు తనుజ, ఎలా గెలవాలి అనేది ముఖ్యం. నీ గెలుపు ఎలా వస్తుందో తెలుసుకో, ఎవరు ఏంటో గోల్డెన్ స్టార్ పెట్టించుకుంటావని సార్ అంటే నాకు నేను పెట్టుకున్నాను కళ్ళు తెరిపించాడు. గోల్డెన్ స్టార్ తనే పెట్టుకుంది తనుజకి గోల్డెన్ స్టార్. ఆ తర్వాత బెడ్ టాస్క్ లో తనుజ చేసిన మిస్టేక్ ని గుర్తు చేశారు. ఆ తర్వాత దివ్య నిఖితకి కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చేశారు నాగార్జున. ఇమ్ముతో ఆ స్టార్ ని పెట్టించారు. ఆ తర్వాత భరణికి గోల్డెన్ స్టార్ ఇస్తూ ఎవరితో పెట్టించుకుంటావని అడిగితే క్షణం ఆలస్యం చేయకుండా దివ్య పేరు చెప్పాడు భరణి. దాంతో నాగ్ తనుజ అని పిలిచి, నువ్వు ఫీల్ అవుతావు, మీ నాన్న దివ్యతో గోల్డెన్ స్టార్ పెట్టించుకుంటున్నాడు చూసావా అని ఫిట్టింగ్ పెట్టేశాడు తనుజకి. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వేసింది. బెడ్ టాస్క్లో శ్రీజాని తోసేయడం కరెక్టా? డేమాన్ పవన్తో జరిగిన తోపులాటలో ఎవరి కాలు ముందుకు పెట్టారు అని అడిగారు. ఆ రెండు విషయాల్లో నాదే మిస్టేక్ సార్, స్వార్థంగా ఆలోచించాను అని ఒప్పుకున్నాడు. దాంతో నాగార్జున, ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు, మా దృష్టిలో నుంచి కూడా కిందకి పడ్డావు అని చురక వేశారు. ఆ తర్వాత పవన్ భరణిల వీడియో చూపించి సంచాలకుగా ఉన్న ఫ్లోరాకి క్లాస్ పీకాడు. చూడు భరణి, ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తాడో నువ్వు కూడా అన్ని చేస్తున్నావు. మళ్ళీ ప్లేయర్ ముందుకు వెళ్ళాలని, కానీ మనకి నచ్చిన ప్లేయర్ కాదు, అలాంటప్పుడు శ్రీజ ముందుకు వెళ్ళాలి కదా, నీ వల్ల ఆమె వెళ్ళలేకపోయిందంటే అది నీ మిస్టేక్ వల్లనే కదా, నువ్వు ఆడిన తీరు తప్పు, వారంలో తప్పులు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు అంటూ నాగార్జున సార్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత రాము రాథోడ్ని లేపి చప్పట్లు కొట్టించాడు నాగార్జున గారు. కెప్టెన్గా ఇరగొట్టావు, సంచాలకుగా ప్రతి నిర్ణయం కరెక్ట్గా తీసుకున్నావు, అందరితో మంచిగా పనులు చేస్తున్నావు, నాకైతే ఇప్పటి వరకు ఈ హౌస్ నువ్వే బెస్ట్ కెప్టెన్, నువ్వే అంటూ ఎత్తివేశారు నాగార్జున. ఆ తర్వాత గోల్డెన్ స్టార్ ఇచ్చారు నాగార్జున గారు. ఆటలో ఫౌల్ జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వు గట్టిగా చెప్పు, నువ్వు అనుకున్న దానికి నిలబడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు, ఎక్కడి వరకు వచ్చావో మర్చిపోకు అని విలువైన సలహా ఇచ్చారు
నాగార్జున గారు. ఈ తర్వాత బెలూన్ టాస్ గురించి డిస్కషన్ మొదలైంది. సంచాలక్గా ఉన్న ఇమాన్యువల్ లేపి ఆ గేమ్ మెయిన్ రూల్ ఏంటి అని అడిగాడు. బెలూన్ గాలిలో ఉండాలి సార్, కానీ వీళ్ళు తెలివిగా పక్కన పెట్టి ఆడారు అని చెప్పాడు. ఆ టైంలో ఆ కన్నింగ్ గేమ్ ఆడిన కకృతి దంచ రీతు డిమాండ్ పవన్లో దొంగ చూపులు చూస్తూ కనిపించారు. సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు. గోల్డెన్ స్టార్ ఇమాన్యువల్ ఎస్వి కృష్ణారెడ్డి గారి పవర్ఫుల్ డైలాగ్ చెప్పనా? భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక కాబట్టి అమ్మని సృష్టించాడు. బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి సంచాలక్ని సృష్టించారు. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయకపోతే ఆటగాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు నాగార్జున. ఆ తర్వాత సంజన ఫ్లోరాకు బ్లాక్ స్టార్లు ఇచ్చారు. మీరు బెలూన్ గేమ్ని పర్ఫెక్ట్గా ఆడారు, కానీ మీరు ఎమోషనల్గా డౌన్ అవుతున్నారు. మీ గురించి మీరు పోరాడడం లేదు. ఆటలో ఆడమొగ ఉండదు. ముందు ఫైట్ చేయండి, గెలుపు దానంతటా అదే వస్తుంది. నువ్వు దొంగలా ఉండకు, దొరలా ఉండు అని సంజనకి హితబోధ చేశాడు నాగార్జున. ఇక బెస్ట్ కెప్టెన్ అన్న రాముపై కంప్లైంట్ చేసింది సంజన. అతను భరణి గారితో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడంతో ఆయనకి మెడికల్ ఇష్యూ ఉందని లోపలికి పంపించా అని చెప్పాడు రాము. ఆ తర్వాత శ్రీజని లేపి నిన్ను రీతు టార్గెట్ చేస్తుందని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు నాగ్. ఎస్ సార్, ఖచ్చితంగా చాలాసార్లు నన్ను టార్గెట్ చేస్తుంది. సుమన్ అన్న నాతో పేరు ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి ఆమెతో ఎందుకు పేరు అయ్యావు అని అడిగింది. నాతో తనకి ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. నేను కూర్చున్నా వెళ్ళిపోతుంది, నా పక్కన ఎవరు కూర్చున్నా తీసుకెళ్ళిపోతుంది. పోనీ పవన్ వల్లే తాను నన్ను టార్గెట్ చేస్తుందా అని అతన్ని కూడా అడిగాను అని చెప్పింది శ్రీజ. అప్పుడు శ్రీజ వైపు చూసింది, మింగేసేట్టుగా చూసింది రీతు. దాంతో నాగార్జున ఏంటి రీతు టార్గెట్ చేశావా అని అడిగారు. అబ్బే అదేం లేదు సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్ అంటూ తనలోని ఉత్తమ నటిని బయటకు తీసింది రీతు. ఓ అవునా, మరి సుమన్ని ఎందుకు అలా అడిగావు అన్నారు నాగార్జున గారు. నేను అడిగానా అన్న అంటూ సుమన్ని అడిగింది రీతు. అవును అడిగావు అని సుమన్ చెప్పడంతో నాకైతే గుర్తులేదు అని అన్నది. ఒకవేళ అడిగిన అందులో తప్పేం ఉంది సార్ అని మళ్ళీ ప్లేట్ తిప్పేసింది రీతు. దాంతో నాగార్జున గారు నీకు రాముకి ఒక ఆయుధం ఉంది, చేయాల్సిందంతా చేసేసి నాకు గుర్తులేదే అని అంటారు. కట్ అయింది నీ హెయిర్ మాత్రమే రీతు, నీ మెమొరీ కాదు, కూర్చో అని కన్నింగ్ రీతును క్లాస్ పీకాడు నాగార్జున. ఆ తర్వాత ఫుల్ టాస్క్లో సుమన్ శెట్టి తప్పు చేయలేదని వీడియోతో నిరూపించారు నాగార్జున. ఎప్పుడు కోప్పడని వాడు కోప్పడానంటే ఆ మనిషి తప్పు చేయలేదనే కదా. అలగడం తెలియని ఆజాత శత్రువు అలిగితే ఎలా ఉంటుందో నువ్వు కోప్పడితే అలా ఉంది. నువ్వు నిజంగా సపోర్ట్ తీసుకున్నావా అని అడిగారు నాగార్జున గారు. లేదు సార్ నేను తీసుకోలేదు సార్, కానీ వాళ్ళంతా నా తరపున మాట్లాడలేదు అని అన్నాడు సుమన్. సో ఫ్లోరాన్ కూడా మందలించాడు. అలాగే కళ్యాణ్తో గోల్డ్ స్టార్ పెట్టించాడు సుమన్కి. ఆ తర్వాత కంత్రి జంట రీతు పవన్లను నిలబెట్టి కడిగేశాడు నాగార్జున గారు. ఏం చెప్పాను మీ ఇద్దరికి? బెలూన్ టాస్క్లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతు నీకు. నువ్వు సరిగ్గా ఆడని వాళ్ళని కూడా చెడగొట్టావు. ఊదుతూ గాల్లో ఉంచాలని చెప్తే నువ్వు పక్కన పెట్టేసి అది గాల్లో ఉన్నట్టే నిన్ను చూసి మిగతా వాళ్ళు కూడా అలానే ఆడారు అని నాగార్జున అంటే, లేదు సార్ నేను సంచాలక్ని అడిగాను సార్ అంటూ బొక్కడం స్టార్ట్ చేసింది రీతు చౌదరి. ఆ రోజు మాత్రం 1000 పాయింట్స్ నేను పక్కన పెట్టేసి వాదించింది రీతు. ఇప్పుడు మాత్రం నేను అడిగాను తొడిగాను అంటూ నక్కజిత్తుల వేషాలు వేసింది. తప్పు మొత్తం సంచాలకులదే అన్నట్లు మీదికి తోసేసింది. ఓ పక్క రాము ఫౌల్ గేమ్ అని అరుస్తూ ఉన్నాడు. అతని మాట వినిపించుకోకుండా శపథాలు చేసిన రీతు ఇప్పుడు మాత్రం తప్పంతా సంచాలక్దే అని వాళ్ళపైకి నెట్టేసింది. దాంతో ఇమాన్యువల్ లేదు సార్ మేం చెప్పలేదు, నా హైట్ అడ్వాంటేజ్ వల్ల వేయగలిగాను అని చెప్పింది. ఇప్పుడు ఇలా చెప్తుంది. అక్కడికి రాము కూడా దొరికిపోతావా అని చెప్పినా కూడా వినిపించుకోలేదు అని అన్నాడు ఇమాన్యువల్. మొత్తం విన్న నాగార్జున వీళ్ళిద్దరికీ బ్లాక్ స్టార్లు ఇవ్వమని కళ్యాణ్కి చెప్పారు. చూసావా కళ్యాణ్, ఏ ఇద్దరైతే నీకు సపోర్ట్ చేయలేదని అన్నావో వాళ్ళిద్దరికి ఇప్పుడు నువ్వు బ్లాక్ స్టార్ పెట్టావు. నువ్వు గోల్డెన్ స్టార్ తీసుకున్నావు. వాళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. ఆడితే ఆట మారిపోతుంది అంటూ హితబోధ చేశాడు నాగార్జున గారు. పవర్ అస్త్ర కోసం నాగార్జున గారు చీటులు తీశారు. అందులో తనుజ పేరు వచ్చింది. తనుజ వచ్చేసి రాముకు సంబంధించిన కీని విరిచేస్తుంది. తర్వాత దివ్య వచ్చేసి కళ్యాణ్కి విరిచేస్తాడు. తర్వాత
భరణి గారు వచ్చేసి తనుజకు సంబంధించిన కీ విరిచేస్తాడు. తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి దివ్యకి సంబంధించిన కీ ఇరిచేస్తాడు. తర్వాత కళ్యాణ్ పడాల వచ్చేసి భరణి గారికి సంబంధించిన కీ విరిచేస్తారు. లాస్ట్తో ఇమాన్యుల్ ఉంటుంది. సో ఈ పవర్ అస్త్ర ఇమాన్యుల్ తీసుకుంటాడు. సో బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకున్న వాళ్ళందరినీ గ్రౌండ్ ఏరియాలోకి రమ్మంటే వస్తారు. సో శ్రీజ డేంజర్ జోన్లో ఉంటుంది. అలాగే సుమన్ శెట్టి గారు కూడా డేంజర్ జోన్లో ఉంటారు. నెక్స్ట్ ఫ్లోరా వచ్చేసి ఎవిక్షన్కి దగ్గరలో ఉంది అని నాగార్జున గారు చెప్తారు. అలాగే సంజన గారు డేంజర్ జోన్లో ఉన్నట్టు చెప్తారు. నెక్స్ట్ రీతు వచ్చేసి ఎవిక్షన్కి దగ్గరలో ఉంటుంది. డిమాండ్ పవన్ వచ్చేసి డేంజర్ జోన్లో ఉంటాడు. సో సండే ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లు ఉండబోతున్నాయి అంటూ నాగార్జున గారు అయితే అనౌన్స్ చేస్తారు.